హాయ్ అండి. ఇప్పుడు బెండకాయ పకోడీ చేసుకుందాము. బెండకాయ పకోడీ అయితే ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దాము. ఈ బెండకాయలు అయితే శుభ్రంగా కడిగి ఒక క్లాత్ తోటి అయితే దూడుచుకొని కొద్దిసేపు అయితే ఇవి ఆరబెట్టిన, ఎందుకంటే నీళ్లు లేకుండా ఉండాలని. ఇప్పుడు ఈ బెండకాయలు కట్ చేసుకుందాము. బెండకాయలు అయితే అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒకవేళ ఇవి ఇట్లనైతే అన్నీ తీసేసుకోవాలి. ఇంకా ముదిరితేనైతే అస్సలు ఉంచద్దు. ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి లేతగా ఉన్న తీసి వేసుకోవాలి, ఇవి ముదిరిన తీసి వేసుకోవాలి. ఇట్లా తీసి వేసుకొని అన్నీ కూడా ఇట్నే కట్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి అయితే ఇట్లా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా తీసేయాలి. తీసివేసుకొని ముక్కలన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ బెండకాయలు అయితే 1/2 కేజీ. ఈ 1/2 కేజీకి ఎంత పిండి పడుతుందో చూద్దాము. ఫస్ట్ అయితే 1 స్పూన్నర అయితే బియ్య పిండి వేసిన, 1 స్పూను శనగపిండి. ఎందుకంటే ఇలా కొంచెం బియ్య పిండి ఎక్కువ వేసుకుంటేనే కొంచెం మంచిగా ఏంటంటే మంచిగా క్రిస్పీగా ఉంటాయి, మంచిగా కరకర. కారం 1/2 చెంచా వేస్తాను, ఎందుకంటే నేను చేసేదానికి. ఇంకా కొంచెం కారం తినాలనుకుంటే ఈ స్పూన్ తోటి 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఉప్పు 1/2 చెంచా టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి, కొంచెం స్పైసీగా తినాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా 1/2 చెంచా. కొంచెం జీలకర్ర, ఎందుకంటే జీలకర్ర ఎండ్ల వాడినా మంచిదే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎండ్ల వాడినా మంచిదే. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి వెల్లుల్లి ఎక్కువ వాడినా మంచిదే. కాకుంటే కడుపులో మంట వస్తుంది, చూసుకుంటూ వాడాలి. ఎందుకంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వాడితే మనకు జలుబు అయ్యేది మంచిది ఆరోగ్యానికి, ఇంకా ఏ వ్యాధి కూడా దగ్గరికి రాదు. పసుపు చిన్న చిటికెడంతా వంట సోడా. ఇదంతా కూడా కలుపుకోవాలి. మొత్తం ఇదంతా ఈ ముక్కలకు పట్టించినాక మెల్లగా కలుపుకోవాలి, ఎందుకంటే విరిగిపోతాయి. ఇట్లా వేళ్ళ వీన్నే కలపాలి. కొంచెం చెయ్యి తడిపొడి చేసుకున్నట్టు కొన్ని నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇదైతే ఈ విధంగా కలుపుకోవాలి, ఎందుకంటే మెల్లగా ఎల్లవైనా ఇట్లా మనం వేసుకున్న పిండి, ఉప్పు, కారం అన్నీ కూడా మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇట్లా కలుపుకుంటే సరిపోద్ది. అన్నీ ముక్కలకు పట్టేటట్టు మెల్లగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా. ఈరోజైతే ఇనుప కడాయి పెట్టిన, ఎందుకంటే ఇందులో చేద్దామని. వెడల్పు ఉంది కదా మంచిగా. ఇదైతే చాలా రోజులండి, మొన్న ఇంటికి పెయింటింగ్ చేసినాం కదా, చేసినప్పుడు సామాను చదివితే దొరికింది, ఎక్కడో మూలకు పడ్డది, అందుకే తీసిన బయటికి. ఇప్పుడైతే నూనె పోసుకొని నూనె వేడేదాకా చూద్దాము. ఇప్పుడైతే నూనె వేడైంది, కొంచెం పిండి వేసిన, ఎందుకంటే వేడైంది తెలుసుకుందామని. ఇట్లా అంతా కూడా విడివిడిగా వేసుకోవాలి. ఎంత అయితే పడితే అంతా విడివిడిగా వేసుకోవాలి. ఇట్లా బెండకాయ మంచిగా కరకరలాడేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెము కాలేదాకనైతే దీన్ని కదిలియద్దు, ఎందుకంటే పిండి అంతా ఊడిపోద్ది. కొంచెం గాలినాక మెల్లగా ఇట్లా కదిలియాలి. బెండకాయ ముక్క ఫ్రై కావాలంటే కొంచెం టైం పడుతుంది, తొందరపడద్దు. ఇప్పుడు కొంచెం రెండో సైడ్ దింపి వేసుకోవాలి. ఇట్లా
బెండకాయ ముక్కలన్నీ ఇట్లా మంచిగా కరకరలాడేదాకా వేపుకోవాలి. ఇప్పుడు తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇది మంచిగా కరకరలాడే పకోడీ చేయడం అయితే అయిపోయిందండి. బెండకాయ పకోడీ చూసారు కదా. ఇది సాంబారు అంచుకైనా పప్పుచారు అంచుకైనా అట్టిగానైనా తినొచ్చు, ఎట్లయినా చేసుకొని తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పిల్లలకు ఇప్పుడు టీ టైం కదా, ఈ స్నాక్స్ లాగా చేసి అయినా పెట్టుకోవచ్చు పిల్లలకు. ఇదిగో చూసారు కదా, గలగల లేదా, కరకర గలగల, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి అయితే చేసి చూడండి. ఇట్లనైతే టేస్ట్కు టేస్ట్ చూసారు కదా, మంచి టేస్ట్గా ఉంటుంది. ఎవరికైనా నచ్చుతుంది, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా తినచ్చు ఇష్టంగా. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. మరి నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకు, మీ ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ షేర్ చేయండి. వాళ్ళు కూడా చేసుకుంటారు, మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాం. ఈరోజైతే ఈ వంట చూసారు కదా, ఇట్లా అయితే ఉంటుంది మంచి టేస్ట్గా. బాయ్ అండి, మళ్ళీ వంటతో కలుద్దాం.